ఇప్పుడు మీరు మున్సిపల్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తారు? కారుకి వేస్తాం. ఎందుకు? ఎందుకంటే మాకు తాగే నీళ్ళు లేకుండే, అప్పుడు బిందెలు పట్టుకొని బోర్ల పొంటి పోయినాము. ఒరాలు తట్టి పడ్డము, మాకు తాగేటందుకు సుక్క నీళ్ళు లేవు. తెల్లారి దాకా బిందెలు బోరకాడ లైన్ పెట్టుకొని ఉంటే 4 బిందెలు దొరకలేవు మాకు. ఇప్పుడు ఇంటింటికి నీళ్ళు మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని నీళ్ళు ఇంట్లోనే పైపు వేసుకొని బిందెలు పట్టుకుంటున్నాం మొయ్యకుంటా. మాకు అంత బాగుంది కాబట్టి కారుని గెలిపించుకుంటాం. ఎందుకు? నీళ్ళు చేసిండు, అన్ని రోళ్ళు పోసిండు, పని చేసిండు ఆయన పని చేసిండు, మస్తు పనులు చేసిండు. అంటే ఇప్పుడు పింఛన్ వస్తుంది, 2000 పింఛన్ వస్తుంది. కాంగ్రెస్ మన 4000 పింఛన్ ఇస్తా అనేది, ఇంట్లో ఆడవాళ్ళకి 2500 ఆడపిల్లలకి ఇస్తా అన్నారు. మళ్ళీ ఇవన్నీ వస్తున్నాయా మళ్ళీ మీకు? ఇంకా వాళ్ళకి వస్తలేవు. ఇక అవి పింఛన్ అయితే 2000 ఇస్తుండు. 4000 ఇస్తానన్నాడు, 2000 ఇస్తుండు అంతే. ఇప్పుడు ఓటు వాళ్ళకి వేస్తున్నాం. మళ్ళీ అయితే ఏ పార్టీ వస్తాం, ఎవరికి అంటే ఏ పార్టీకి వెళ్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం ఈ మున్సిపాలిటీలో? కారు గుర్తు అన్నీ చేసిండు కదా, రోడ్లు చేసిండు, మా ఊళ్ళో కూడా మస్తు పనులు చేసిండు. కారుకి వేస్తాం. మున్సిపల్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, సో ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం? ఇప్పుడు మాకు నీళ్ళు ఇచ్చిండు, రోడ్లు చేసిండు, పింఛన్లు పెంచిండు, అన్ని సౌకర్యం చేసిండు. కేసీఆర్ని గెలిపిస్తాం. అన్ని పనులు మంచిగానే మా ఊళ్ళో. ఇప్పుడు కాకపోతే మూలకు వాడోళ్ళను బయటకు తేవాలి, ఆయన మాయేసుంటి బీదోళ్ళను తేవాలి బయటకు అని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఫ్రీ బస్ ఇస్తాం అంటున్నారు ఆడోళ్ళకి. షాదీ ముబారక్ అని చెప్పి 1,00,000 రూపాయలు బంగారం ఇస్తా అంటున్నారు. నేను 4000 పింఛన్ ఇస్తా. ఇక అవన్నీ తెలియదు. ఇక మాకు ఏది రాలే మాకు. ఇంకా ఆయన చెప్పిన ఏది రాలే, రేవంత్ రెడ్డి చెప్పిన ఏది రాలే కూడా. పింఛన్లు ఇంట్లో 2 ఆల్మూలకు పింఛన్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేడు. ఒక్కరికే వస్తాయి అన్నాడు ఓట్లు పడ తర్వాత. సో ఇప్పుడు మీ ఊరిని డెవలప్ చేసింది అంతా ఎవరు? మరి మీరు ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు? బిందెలు పట్టుకొని బోలరపంట నీళ్ళకు పోయినాము. ఈ కాలంలో ఏ బోరకాడికి పోయినా మేము మోయే చేత కాదు, మాకు బిందె ఎత్తుకొని చేత కాదు. మా ఇంటి ముంగట్టుకు వస్తున్నాయి నీళ్ళు. కాకపోతే బిల్లులు కట్టుడు తగ్గించారు. ఇప్పుడైతే బిల్లులు తీసుకుంటారు, నల్ల బిల్లు, చెత్త బిల్లు కూడా తీసుకుంటాడు. నల్ల బిల్లు అయితే 6 నెలల కొల బంద్ చేసిండు. మరి మళ్ళీ అడుగుతాడా తెలియదు. ఇక ఏ పార్టీ వచ్చినా కానీ ఇప్పుడు కేసీఆర్ అయితే ఇంత పింఛన్ ఇస్తున్నాం, బతుకుతున్నాము. ఇక 3000 పింఛన్ అన్నాడు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇక ఇస్తాడని ఆశపడుతున్నాం. మా ఆశంటున్నాం, లేనోళ్ళం. ఇప్పుడు ఎలక్షన్లలో ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది? ఏ పార్టీ అంటే ఏదో ఇప్పుడు కారు వచ్చినా మంచిగానే ఉంటుంది మాకు. ఇప్పటికైతే మాకు టీఆర్ఎస్ మంచిగా చేసి వీళ్ళ నుంచి ఆగమే. ఒక భూమి పైసలు ఇస్తలేడు, రైతు పైసలు ఇస్తలేడు, పొలాల పైసలు ఇస్తలేడు, ఏమి లేవు. అప్పుడు మాకు పొలాలకు పైసలు ఇచ్చిండు, మందుకు పైసలు ఇచ్చిండు కేసీఆర్ 1 సంవత్సరాలకు. మళ్ళీ అడ్వాన్స్ మందు ఇప్పుడు దొరుకుతలేదు, మందే దొరుకుతలేదు. ఆయన అడ్వాన్స్ ఇచ్చిండు. ఇవాడు అప్పు చేసిండు మాకు తెలియదు కానీ అట్లా అంతే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము 6 గ్యారంటీలు అన్నారు, 420 స్కీమ్లు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇన్ని మాటలు చెప్పారు కదా, ఒక్క ఒక్కటి గ్యారంటీ లేదు, గ్యారంటీ. ఆడవాళ్ళకు 25,000 బ్యాంకులు వేస్తా అన్నాడు, అవి ఒట్టిదే. అన్నీ ఒక్కటి లేదు. మొగోళ్ళకి 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, 3,000 అదే 2,000. ఇప్పుడు ఆడపిల్లలు స్కూటీ ఇస్తా అన్నాడు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం, కళ్యాణ లక్ష్మి బంద్ అయింది, అది ఇస్తలేడు. రైతులు చచ్చిపోతే ఇస్తాడు, అది ఇస్తలేడు. రైతు బంధు కూడా ఇస్తాడు కదా, రైతు బంధు ఇస్తలేడు కదా. లేవు అంటున్నాడు, అప్పు చేసిపోయాడు, నిన్నే కట్టాలి అంటున్నాడు. ఏం చేస్తాం, భూమిలో దుంతలేం, ఏం చేయాలి సార్? ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, మందు దొరుకుతలేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ పాలనలో ఏం మంచిగా ఉండే, రేవంత్ రెడ్డి పాలనలో ఏం బాగలేదు. రేవంత్ రెడ్డి అయితే మాకు ఏం నచ్చలేదు. ఆ కాపు కులమే
వాళ్ళు వేరే గరీబ్ వాళ్ళని పైకి రానియరు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నువ్వు పొలం దున్నా అన్నీ దున్నాం, అన్నీ చేసుకున్నాం. మరి ఇప్పుడు దున్నుతున్నాలేం, ఏం చేయాలి? అది ఏం మందు దొరుకుతలేరు, మందు దొరికితే మందు దొరుకుతుంది. మహారాష్ట్రకి వెళ్ళి వచ్చి నాటేస్తారు. సో ఇప్పుడు మన కేసీఆర్ కారు గుర్తు వస్తేనే మంచిగా ఉంటుంది అంటది ఇక్కడ. కారు గురించి వస్తేనే మంచిగా ఉంటుంది మా 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 ఏరియా, మా ఊరికైతే. కేసీఆర్ ఉన్నప్పుడు మీకు ఏమేమి మంచిగా చేసిండు తూప్రాన్? అన్ని మంచిగా చేసిండు. ఆ మంచినీళ్ళు తాగనీకి ఈడ ఇంత తగిలిపు ఉంటుండే, ఎక్కడెక్కడ ఎత్తుకుతాం. అటువంటి ఇప్పుడు కింద పోతున్నాయి, చిల్లర పోతున్నాయి. అంత నీళ్ళు మంచినీళ్ళు చేసిండు వాడే. కరెంటు పుల్లు ఉంటుండే, ఇప్పుడు కరెంటు సరిగా ఉంటలేదు. పొద్దునాకనే పోతుంది, 24 గంటలు కరెంటు పోలే. ఏదొస్తుందంటే కేసీఆర్ రావాలని అంటున్నాను. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ మీకు ఏం డెవలప్మెంట్ చేసిండు? ఎందుకు చేయలే? ఇంటింటికి నీళ్ళు తెచ్చిండు, ఇంటింటికి నీళ్ళు తెచ్చిండు. నీళ్ళు లేకుండే, మాకు నీళ్ళ కరువు ఉండే. కొన్ని పనులు చేసిండు, బియ్యం పిరి చేసిండు, ఎన్ని చేసి కరువు ప్రాంతం పైసలు వేసిండు. అప్పుడు ఉండేనా? లేకుండే. 5 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు, అప్పుడు రూపాయి కిలో బియ్యం ఇచ్చిండ్రు. అప్పుడు పింఛన్లు పెంచిండు, చేసిండు కొన్ని. కానీ కొన్ని అన్యాయం చేసినా కొంతమంది కొట్టుకుంటారు, కొంతమంది మాట్లాడతారు. దాన్ని మాకు అర్థమా? చదువురానులో మేము అంతే కదా. నా కొడుకులు చదువుకురికి ఒకసారి నిలబడ్డాడు కూడా, వార్డు నెంబర్ కూడా గెలిచాడు నా కొడుకు. కమల్ సత్యనారాయణ సర్పంచ్ అయినప్పుడు అప్పుడు కొంత కష్టం ఉండే, కానీ నీళ్ళకైతే మాకు దోకలేదు. ఇక ఏడికెళ్ళి ఆడికి కాళేశ్వరంకి వెళ్ళి తెచ్చే అన్నీ చేసిండు, డబుల్ బెడ్రూమ్ చేసిండు. కానీ ఇక కొందరికి చెడుపు అయిపోయింది, కొందరికి మంచి అంటారు. 2 మాటలు, ఒక మాట లేదు. మనం ఇప్పుడు మీ ఆడవాళ్ళకు కూడా ఇంటికి 2 పింఛన్, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇంటికి 2 పింఛన్లు ఇస్తా అన్నారు. అన్నీ ఎట్లా పడ్డారు, మస్తు అన్నారు. ఆవు నిజమే అని వాళ్ళకి అందులో టానర్ కూర్చొని మేమేం మాట్లాడలే సార్, అంతే మాట్లాడినాం. తూప్రాన్లు ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, మరి ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్కే వస్తే మంచిగా ఉంటుంది. ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది? కారు వస్తే మంచిగా ఉంటుందా, చేయి వస్తే మంచిగా ఉంటుందా, ఏదో వస్తే బాగుంటుంది? కార్కే ఉన్నాం, కారే. ఎందుకు అనుకుంటున్నావు అట్లా? ఏం చేసిండు, ఏమేమి డెవలప్మెంట్ చేసిండు? ఇవన్నీ కదా ఆయన చేసిన, నల్ల ఎట్టిచ్చింది ఆయనే, అన్నీ ఎట్టిచ్చింది ఆయనే, రోడ్లు ఓపించేది ఆయననే. ఆయన తనకెళ్ళి గుంజుకొచ్చి ఇక్కడ వస్తురు, ఇంకేంది. మాకైతే నల్లలు అయితే మంచిగా చేసిండు. ఒకటి ఇల్లు కట్టిస్తున్నాడు, ఇల్లు ఎన్నటికి మొత్తం వస్తుందో ఇల్లు ఊరిపోయింది, కిరాయికున్నాం. తూప్రాన్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, మరి ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నావు? కేసీఆర్ రావాలి. ఎందుకు? కేసీఆర్ మాకు ఎన్ని సౌలభ్యం చేసిండు అయ్యా. ఆయనదే అన్నం పింఛన్ తింటున్నాం, కొడుకులు గంజి పోస్తలే. విన్నావా నాయన? ఆయన చేసిన వరకే ఉంది తూప్రాన్లా. ఎన్ని సౌలభ్యం చేసిండు, ఆయననే రావాలి, ఆయననే చల్లగా బతకదు. కింద లక్ష్మీ కళ్యాణం కింద అప్పుడు ఇచ్చిండు బిడ్డ, అన్ని ఇచ్చిండు. ఇచ్చిండు ఏమన్నా మళ్ళీ అడుగుతున్నా. వీడిన ఎత్తుకపోను, వాడు తిట్టినాడు కానీ తిట్టనోడు లేడు. వీడు వచ్చి ఇంకా 3 ఏళ్ళు చూస్తాడేమో. ఒకటి ఎందుకు బిడ్డ, అన్న ఊక తిరుగుతాడా? ఇంత తిట్టడు తక్కువ ఉండే. ఇంకా ఏం చేసిండు వాడు ఉపకారం? అందరు తిట్టినోళ్ళే కానీ కేసీఆర్ రాకపోయే. మాకు పెంచిన వేయించు మంచిగా అన్ని మళ్ళీ ఊరు మేలు చేసు. ఊరికి మన ఊరికే కాదు బిడ్డ, దేశమంతా చేసిండు ఆయన. నీళ్ళు ఎంత కరువు ఉండే తూప్రాన్ల నీళ్ళకు చాలా ఇబ్బంది అయింది. ఇంటింటికి నల్లలు ఇచ్చిండు. రాత్రి నుంచి తెల్లారి దాకా మోసిన వాస్తవం. రాజపంతులు ఉండే ఆయన దగ్గర బోరింగ్ కొట్టుకుంటా, చేతి బోరు కొట్టుకుంటా, చేతి బోరు కొట్టుకుంటా, లైన్లు పెట్టుకుంటా కొట్లాడుకున్నాం నీళ్లు. తూప్రాన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, చెప్పండి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? ఏ పార్టీ గెలిస్తే మీకు మంచిగా ఉంటుంది అనుకుంటారు? మేమైతే పార్టీకి అతీతంగా 15వ వార్డు నుంచి 15వ వార్డు నుంచి అంజగోడు గెలుస్తాడు. ఎందుకంటే ఊళ్ళో ఉంటాడు ఆయన. నారాయణ గుప్తా ఉండడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఏదైనా కావాలన్నా మేము గల్లబట్టి అడిగే బాధ్యత మాది. 15వ వార్డు అంజగోడు కంపల్సరీ గెలుస్తాడు. అంజవాడు అంటే ఏ పార్టీకి సంబంధించి? అంజగోడు కారు ఊరుతూ టీఆర్ఎస్ పార్టీకి అతీతంగా మాది వేరే పార్టీ. కానీ ఆయన గురించి మేము మంచిగా చేస్తాడనే ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయాలని చెప్పి మేము చేస్తున్నాం. 100% ఆయన వస్తాం.